రెండు మూడేళ్ళు కూడా అదే చెప్తారు. జరిగేదంతా బాబు గారి గొప్పతనం, చేతకాన్నంతా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూరు. అదే సందర్భంలో కేంద్రం చెప్పే వాటిది ఇదివరకటితో పోల్చుకుంటే పేరు చెప్తారు, కానీ ఎక్కువ ఫోకస్ కాకుండా చూస్తారు. సింపుల్ ఏంటంటే రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒకసారి మన వీడియోలు వాళ్ళు కోపంతో చూసినా ప్రేమతో చూసినా మంది బాగానే ఫాలో అవుతుండి ఉండాలి. ఎందుకంటే గతంలో మన డిబేట్లోను ప్లస్ నేను కూడా వీడియో పోస్ట్ చేసినప్పుడు ఇదే మాట్లాడాను నేను. ఏంటంటే రాష్ట్రంలో రోడ్లన్నీ వేయాలంటే ఒక్క ఏడాది పాటు సంక్షేమ పథకాలు ఆపేస్తే చాలు. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలేకపోయాడు, చిట్ట చివరి ఏడాది దాకా సంక్షేమాలు ఇస్తానే వచ్చాడు. ఒక్క ఏడాది ఆపేస్తే సరిపోతుంది. ఎంత రోడ్డు మొత్తం ఈ అప్పట్లో ఎంత వేసారు లెక్కళ్ళు? 10,000 కోట్లు 12,000 కోట్లు వేసారు లెక్క. మ్యాక్సిమం 15,000 కోట్ల రూపాయలు రోడ్లకు అయ్యే ఖర్చు అప్పుడు వేసింది. ఆ 15,000 కోట్లు లేక జగన్మోహన్ రెడ్డి అందులో ఆపి చిట్ట చివరిలో వేయించాడు రోడ్లు. ఒక 20% 30% రోడ్లు చిట్ట చివరిలో వేశాడు. ఆ గుంతలు పూడ్చే యాక్టివిటీ లేకపోతే ఇదంతా కనుక ఒక్క ఏడాది లేదా ఒక పథకం వద్దు అనుకున్నా చక్కగా చేసేయచ్చు, చేయలేదు అతను. ఇప్పుడు ఒక సంక్షేమ పథకానికి వాల్యూ టోటల్ సంక్షేమ పథకాలన్నీ కలిపి ఒక ఏడాదికి ఎంత అవుతున్నాయి? 45,000 నుండి 50,000 కోట్ల రూపాయలు, 60,000 కోట్లు టోటల్గా. ఒక్క ఏడాది అంటే 60,000 కోట్లు మిగిలినట్టే కదా. అంటే ఫస్ట్ ఏడాది 45,000 కోట్లు బిగిన్ చేసి